తారామతి బారాదరి డ్రగ్స్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో ఓ ప్రైవేట్ సంస్థ ఈ డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పార్టీలో 35 మంది పాల్గొనగా అందులో 6 డ్రగ్స్ వినియోగించినట్టు నిర్ధారించారు. 5 గంజాయి, 1 ఏఎంపీ డ్రగ్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. నిందితులపై ఎన్డీపీఎస్ సెక్షన్ 27B కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ డ్రగ్స్ పార్టీలో కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. నిన్న అర్ధరాత్రి గోల్కొండ పరిధిలోని ఈగల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించగా డ్రగ్స్ పార్టీ వ్యవహారం బయటపడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాకి చెక్ పెట్టే ప్రయత్నం తెలంగాణ ఈగల్ టీం చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన 2 వారాలుగా పెద్ద ఆపరేషన్ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన వారంలో గచ్చిబౌలి కేంద్రంగా సాగుతున్న పబ్లో ఈ డ్రగ్స్ సంబంధించిన ఈవెంట్కి సంబంధించి కూడా ట్రేస్ అవుట్ చేసి అందులో సుమారుగా 8 మంది పైగా పట్టుకుని అందులో కూడా చాలామంది గంజాయి చేయించి పాజిటివ్గా తిరిగిన పరిస్థితి. కానీ తాజాగా నిన్న రాత్రి కూడా గోల్కొండ తారామతికి సంబంధించిన రిసార్ట్లో జరుగుతున్న ఒక ప్రైవేట్ ఈవెంట్కి సంబంధించి కూడా అక్కడ పక్కాగా ఇటు డ్రగ్స్తో పాటు ఇతర సంబంధించిన మత్తు పదార్థాల వాడకం జరుగుతున్నట్టుగా పక్కా సమాచారం అందుకున్న తెలంగాణ ఈగల్ టీం స్థానిక పోలీసులతో కలిపి ఒక జాయింట్ ఆపరేషన్ చేసి సుమారుగా 600 మంది ఆ ఈవెంట్లో పాల్గొన్నట్టుగా గుర్తించింది. కానీ కేవలం అనుమానితులుగా ఉన్న ఒక 30 మంది మాత్రమే డ్రగ్స్ టెస్ట్ చేయగా అందులో సుమారుగా 6 పాజిటివ్ వచ్చినట్టుగా చెప్పు. ఇందులో డీజేతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు బాలీవుడ్ నటులతో పాటు ఒక మోడల్ కూడా ఉన్నట్టుగా ఇటు ఈగల్ టీం గుర్తించి అందుకు సంబంధించి అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా కొంత ఈ డ్రగ్స్ సంబంధించిన MDMAతో పాటు వివిధ రకాల సంబంధించిన డ్రగ్స్ వినియోగం సరఫరా సంబంధించి కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కేవలం హైదరాబాద్లోని పబ్స్ అదేవిధంగా స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తూ ఈ వీకెండ్ సమయంలో కూడా కొంతమంది కొంత ఏదైతే ఈ పబ్ కల్చర్కి సంబంధించిన ఉంటారో వారందరినీ ఒక స్టేజ్ మీదకి గ్యాదర్ చేసి ఈ దందా చేస్తున్నట్టుగా గుర్తించారు. కానీ తాజాగా 2 కేసులకు సంబంధించి కూడా ఎందుకంటే గడిచిన వారం గచ్చిబౌలి పబ్లో ఇటు ఈగల్ రైడ్ చేసుకున్న సందర్భంలో కూడా అప్పుడు కేవలం 5 గంజాయి పాజిటివ్గా బయట మన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నిన్న రాత్రి ఇటు ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ చేసిన నేపథ్యంలో కూడా వీరు కూడా డ్రగ్స్తో పాటు మరొక ఇటు అంటే ఇప్పటి వరకు మనుగోలు లేని ఒక డ్రగ్స్ను కూడా వారు వినియోగించినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. కాబట్టి పూర్తి స్థాయిలో గత వారం వాళ్ళు రైడ్ చేసిన సందర్భంలో పట్టుబడిన వారు నిన్న రాత్రి పట్టుబడిన సంబంధించి కూడా వీరు ఆ ఈవెంట్లో డ్రగ్స్ తీసుకున్నారు లేకపోతే మరెక్కడ తీసుకొని వచ్చారని సంబంధించిన సమాచారం కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్న 36 మందిలో 6 సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. వారికి ఎక్కడి నుంచి ఈ గంజాయి సరఫరా అయిందన్న సంబంధించిన నెట్వర్క్ను కూడా చేసే ప్రయత్నం ఈగల్ టీం చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్.